తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో పూజలు మొదలయ్యాయి. గోదావరి నదీ పాయల్లో పుణ్యస్నానాలు చేసిన మహిళలు కార్తీక దీపాలు విడిచిపెట్టారు. శివాలయాలు దర్శించుకుని అభిషేకాలు, పూజలు చేశారు. అంతర్వేది, అప్పనపల్లి, ఐనవిల్లిలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి వచ్చి లింగరూపుడైన స్వామికి పూజలు చేస్తున్నారు. జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని గోకర్ణేశ్వర స్వామి ఆలయం, పాలంగిలోని రామలింగేశ్వర స్వామి ఆలయాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవస్థాన పాలకవర్గం భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. గృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం అపర్ణాకళత్రం
सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमेशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं కార్తీక పౌర్ణమి సోమవారాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ ఘాట్ రాజులంక ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. వేకువజాము నుంచే గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధనలు చేసి నదిలో వదిలారు. సమీప శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. शूलपाणे पठे स्तोत्ररत्नं त्विह प्राप्य रत्नं सुपुत्रं सुधान्यं सुमित्रं कळत्रं विचित्रैः समाराध्य मोक्षं प्रयाति त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणं त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इंदुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वरा नक्तं हौष्यामि. కార్తీక మాసం అందున కార్తీక పౌర్ణమి సోమవారం కావడం వల్ల విజయనగరంలో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. పరమశివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. రుద్రాభిషేకాలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి రావడం వల్ల శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. अखंड बिल्वपत्रं च आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम् सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रस्य एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकव्रतकोटीनाम् एकबिल्वं शिवार्पणम् अन्नदानसहस्रेषु सहस्रोपनयनं तथा अनेकजन्मपापानि एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति एकबिल्वं शिवार्पणम् కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
విజయనగరంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. కార్తీక పౌర్ణమి 3వ సోమవారం కావడంతో శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయనగరంలో పశుపతినాథేశ్వర ఆలయం కొన్ని వందల సంవత్సరాల నాటిది. ఇక్కడ చూస్తున్న ఇక్కడ స్ఫటికలింగము 100 ఏళ్ల క్రితం మంచులింగంగా ఉండేదని ప్రసిస్తూ ఉండేది. ఈ మంచులింగం కాలక్రమేణా స్ఫటికలింగంగా మారింది. ఈ స్ఫటికలింగాన్ని చూడడానికి ఉత్తరాంధ్ర జిల్లాలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లోని అనేక మంది వేలాది మంది భక్తులందరూ కూడా ఇక్కడ ఆలయానికి వస్తారు. ఈ ఆలయం భక్తులతో నిత్యం కిటకిటలాడుతుంటే ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి కావడంతో ఈరోజు ప్రసిద్ధి చెందింది. అందుకని ఆలయంలోని శివలింగాలు, స్ఫటికలింగాలు చూడడానికి జరుగుతున్న పాలాభిషేకాలు, పుష్ప అలంకరణలు చూడడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చారు. భక్తులతో ఆలయం కూడా కిక్కిరిసిపోయింది. శివనామ స్మరణతో ఆలయం కూడా మారిమోగుతుంది. హర ఓం అంటూ భక్తులందరూ కూడా ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాలతో పాటు ఇక్కడ 12 లింగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 12 లింగాలకి ప్రతి ఒక్కరు అభిషేకాలు చేస్తూ తరించిపోతున్నారు. శివనామ స్మరణతో అభిషేకాలు చేస్తూ శివుడికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ శివ ఆలయాలతో పాటు జిల్లాలోని పురాతనమైన శివాలయాలు అనేకం ఉన్నాయి. పుణ్యగిరి ఆలయం కానీ, రామతీర్థం ఆలయాలు కానీ భక్తులతో కిటకలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి కావడంతో ప్రత్యేకంగా ఇక్కడ పుణ్య స్నానాలు కూడా రామతీర్థంలో ప్రత్యేకంగా చేస్తారు. రామతీర్థంలోని కొండ ప్రాంతంలో ఉన్న శివలింగాలను కూడా దర్శనం చేసుకుని అక్కడ ప్రదక్షిణం కూడా చేస్తారు. పశుపతినాథేశ్వర ఆలయం నుంచి కెమెరామన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్. కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచారామ క్షేత్రం అమరావతి శివనామస్మరణతో మార్మోగింది. వేకువజాము నుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహిక దీపోత్సవం నిర్వహించారు. అమరేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. నటరాజుకి నట భంగిమవో, చింతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో, నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లాలోని మంగినపూడి తీరం జనసంద్రమైంది. తెల్లవారుజాము 4 గంటల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు ఆచరించేందుకు తరలివచ్చారు. సాగురుని చెంత కార్తీక దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఆలయాలు దర్శించుకుని కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు తెల్లవారుజామున పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి 360 దీపాలు వెలిగించి పూజల్లో పాల్గొన్నారు.
కడపలో ఉదయం నుంచే శివాలయాలకు చేరుకుని భక్తజనం ప్రత్యేక పూజలు చేసింది. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాల వద్ద ప్రమిదలతో ప్రత్యేక దీపాలు వెలిగించారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని మృత్యుంజయ స్వామి ఆలయానికి భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో, నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో, పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి